హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వీరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నవారు జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. రేషన్ కార్డు లేకపోయినా ఇంద్రమ్మ ఇల్లు పొందవచ్చని, ఆ కార్డు లేని నిరుపేదలకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి చెప్పారంటే ప్రభుత్వం చెప్పినట్లే, అందువల్లే ఇది అధికార ప్రకటన కింద లెక్క. అందువల్ల రేషన్ కార్డు లేని వారు ఇంకా టెన్షన్ అవసరం లేదు. వారు కూడా ఇంద్రమ్మ ఇల్లు పొందాలి. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. కొత్తగా ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలు రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు పొందేందుకు అర్హులుగా డిసైడ్ చేస్తాయని తెలిపారు. అందువల్ల పేదవారు ఆ కమిటీల సభ్యులను కలిసి తమకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వమని కోరాలి. అది మర్చిపోకూడదు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో జనరల్గా మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఇస్తారు, లేని వారికి ఇవ్వరు అని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మన మంత్రి గారు స్పందించారండి. సో ఇక్కడ మనకు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన కమిటీలు ఏదైతే ఇస్తారో వాళ్ళు చెక్ చేసి వీళ్ళు అర్హులా కాదని గుర్తిస్తారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కానీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.